హాయ్ అండి, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ టిప్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి సంక్రాంతి అరిసెలు. నువ్వు అరిసెలు, ప్లేన్ అరిసెల్ని సాఫ్ట్గా మెత్తగా రావాలంటే పాకం ఏ విధంగా పట్టుకోవాలి, అరిసెల్ని ఏ విధంగా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో వివరంగా చూపించబోతున్నాను. చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయండి. చూసారు కదా, చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసినా కూడా అరిసెలు పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. ఒకటి ఇరుపు కూడా చూపిస్తున్నాను, చాలా మెత్తగా ఉంటాయి. అయితే వీడియో చూసేయండి. ముందుగా ఒక కప్పుతో రేషన్ బియ్యం 3 కప్పుల వరకు తీసుకోండి. ఏదైనా మెజరింగ్ ఒక కప్పే చేసుకోండి. ఇవి రేషన్ బియ్యం, కంట్రోల్ బియ్యం అంటాం కదా, ఆ వాటితో చేస్తే అరిసెలు బాగా వస్తాయండి. బియ్యం జిగుమానం ఉండడం వల్ల అరిసెలు బాగా వస్తాయి. నీళ్ళు పోసుకొని 1-2 సార్లు కడుక్కొని బియ్యం నానబెట్టుకోవాలి. నేను ముందు రోజు ఈవినింగ్ నానబెట్టానండి. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్కి మనకి బియ్యం బాగా నానుతాయి. మళ్ళీ మార్నింగ్ 1-2 సార్లు బియ్యాన్ని బాగా కడుక్కోవాలి. ఈ బియ్యం అనేది ఒక పగలు 2 రాత్రులు నానాలండి. అప్పుడు అరిసెలు మెత్తగా టేస్టీగా వస్తాయి. ఇవి నెక్స్ట్ డే ఈవినింగ్ కూడా మరొక్కసారి కడుక్కోండి. వీలైతే 3 పూటలు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కూడా కడగండి. ఇలా కడగడం వల్ల బియ్యం పులిసిపోకుండా, వాసన రాకుండా ఉంటాయండి. మళ్ళా నెక్స్ట్ రోజు మార్నింగ్ అండి, అంటే 3వ రోజు మార్నింగ్ మళ్ళీ 1-2 సార్లు బియ్యాన్ని బాగా కడుక్కోండి. మనం అస్తమానం కడగడం వల్ల బియ్యంలో ఉన్న నీళ్ళు తేటగా ఉంటాయి. బియ్యం ఎక్కడ వాసన రాకుండా, పులిసిపోకుండా ఉంటాయి. ఇలా కడిగిన తర్వాత 3వ రోజు మార్నింగ్ అండి, ఇంచుమించు 10:30 అయింది టైము. బియ్యాన్ని ఒక చిల్లుల గిన్నెలో వేసుకొని నీళ్ళంతా పోయేంత వరకు 10 నిమిషాలు పక్కన ఉంచండి. ఈ విధంగా చిల్లుల గిన్నెలో ఉన్న బియ్యాన్ని 10 నిమిషాల పాటు ఉంచేసి 10 నిమిషాల తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని కాటన్ క్లాత్ మీద వేసేయండి. ఏమైనా ఎక్స్ట్రా నీళ్ళు ఉంటే కాటన్ క్లాత్ పీల్చేసుకుంటుంది. ఒక 5-6-8 నిమిషాల తర్వాత మనకి బియ్యంలో ఉన్న నీళ్ళు, ఎక్స్ట్రా నీళ్ళు పోయి బియ్యంని కొంచెం తడి ఉంటుందండి. తడిగా ఉన్నప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పిండి చేసుకోండి. ఎక్కువ బియ్యం అయితే మీరు పిండి మరిని పట్టించవచ్చు. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత పిండి జల్లెడ తీసుకొని మెత్తగా జల్లించుకోండి. కొద్దిగా బియ్యాన్ని వేసుకొని మెత్తగా పిండి పట్టుకుంటే చాలా మెత్తగా వస్తుందండి. ఎక్కువ వేయకుండా తక్కువ వేసుకోండి. ఈ విధంగా జల్లించిన తర్వాత పిండి ఆరిపోకుండా ఉండడం కోసం కొంచెం చేతి వేళ్ళతో నెమ్మదిగా ప్రెస్ చేయండి. అలా అని గట్టిగా ప్రెస్ చేసేకండి. తడిగా ఉండడం వల్ల పిండి అచ్చులా వచ్చేస్తూ ఉంటుంది. నెమ్మదిగా ప్రెస్ చేసి మిగతా బియ్యాన్ని కూడా కొద్దిగా వేసుకొని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న పిండి జల్లులో వేసుకొని మెత్తగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుగా వచ్చిన మొర ఉంటుంది కదా, రవ్వలాగా, దాన్ని కూడా మిక్సీలో వేసుకొని మళ్ళీ మిక్సీ ఆన్ చేసుకొని మెత్తగా పిండి ఆడుకోండి. ఈ విధంగా జల్లించిన పిండి ఆరిపోకుండా ఉండడం కోసం చేతి వేళ్ళతో నెమ్మదిగా ఒత్తి ఒక తడి క్లాత్ వేసి క్లోజ్ చేయండి. పిండి ఆరిపోకుండా ఉంటుంది. అరిసెలకి, బెల్లానికి ఇలాగా చిన్న దిమ్మలు ఉంటాయి కదండి, బ్రౌన్ కలర్లో, అది తీసుకోండి. ఇలా మెత్తని బెల్లం తీసుకుంటే అరిసెలు చాలా మెత్తగా వస్తాయి. నేను బియ్యం ఏ కప్తో తీసుకున్నానో బెల్లం కూడా అదే కప్తో చూపిస్తున్నాను. ఇలా తురిమిన బెల్లాన్ని ముందుగా 1 కప్పుతో ఇలాగా అంచు వరకు తీసుకొని వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో వేసుకోండి. వెడల్పుగా ఉండడం వల్ల పాకం రెడీ చేసుకోవడం కానీ కలపడం కానీ ఈజీగా ఉంటుందండి. అదే కప్తో 1/2 కప్పు బెల్లం వేసుకోండి. దీనిలోనే 1/2 కప్పు పంచదార వేసుకోండి. 1.5 కప్పు బెల్లం, 1/2 కప్పు పంచదార, 1/2 కప్పు నీళ్ళు వేసుకొని పాకం రెడీ చేసుకుంటే అరిసెలు చాలా బాగా వస్తాయండి. మీరు ఎప్పుడు ఇలా చేయకపోతే ఈ విధంగా రెడీ చేసుకోండి. బెల్లం, పంచదార కలిపి 1/2 కప్పు తక్కువ 2 కప్పులు బెల్లం తీసుకున్నామండి. మీరు ఇదే కొలతలతో చేయండి, చాలా బాగా వస్తాయి. 3 కప్పుల బియ్యానికి 1/2 తక్కువ 2 కప్పులు పంచదారతో కలిపి బెల్లాన్ని తీసుకోండి. ఈ విధంగా కరిగిన తర్వాత పాకం ఇలా నురుగులు వస్తున్నప్పుడు చెక్ చేసుకోండి. ఈ విధంగా లేతగా ఉండయిందండి, ఇంకా కొంచెం రావాలి, సాగిపోతూ ఉంది కదా ఉండ. మరొక్క నిమిషం పాటు కలుపుకొని పాకం మరొకసారి చెక్ చేసుకోవాలి. ఇలా పాకం చెక్ చేసేటప్పుడు 1-2 సార్లు చెక్ చేస్తూ ఉండండి. చూసారు కదా, ఇలాగా దగ్గరికి ఉండలాగా ఈజీగా ఫామ్ అయిపోవాలి. అలా మరీ గట్టిగా ఉండకూడదండి. ఈ విధంగా ఉండైతే మనకి అరిసెలు బాగా వస్తాయి. అదే క్రిస్పీగా కరకరలాడుతూ రావాలంటే ఈ పాకమే కొంచెం గట్టిగా చేసుకోవాలి.
రెండిట్లకి ఇదే తేడా అండి, పెద్దగా తేడా ఉండదు. ఈ విధంగా పాకం లేత ఉండపాకంలా రావాలండి. ఇలా వస్తే కరెక్ట్గా పాకం సరిపోయినట్టే. అరిసెలు కూడా చాలా మెత్తగా వస్తాయి. ఇప్పుడు తడిపిండి కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. ఇక్కడ యాలకుల పొడి కూడా వేసానండి, ఆ క్లిప్ అనేది మిస్ అయింది, సారీ ఫ్రెండ్స్. మీరు కొద్దిగా యాలకుల పొడి వేసుకోండి. పిండి ఒకరు వేస్తూ పాకాన్ని ఒకరు కలుపుకుంటూ ఉంటే అరిసెల పాకం ఈజీగా కలుపుకోవచ్చండి. ఒకలే వేసి కలుపుకోవడం అంటే కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి పాకం కలిపేటప్పుడు ఒకరు హెల్ప్ తీసుకోండి. అంచులు వెంబడి పొడిపిండి ఉంటే దాన్ని కూడా కలుపుకుంటూను గరిటెతో ఎక్కడైనా పొడిపిండి ఉండలు ఉంటే దాన్ని మెదుపుతూ కలుపుకోవాలి. పాకం ఒకేసారి పిండిని ఎక్కువ వేసేకండి, తక్కువ వేసుకుంటూ కలుపుకోండి. లో ఫ్లేమ్లోనే ఉంచాలి. ఈ విధంగా చిక్కబడిన తర్వాత మనం కలిపేటప్పుడు కొంచెం గట్టిగా అనిపిస్తుందండి. ఇలా వచ్చినప్పుడు మీరు పాకం ఈ విధంగా జారుల్లాగా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మీరు పిండి వేయడం ఆపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చల్లారిన తర్వాత ఇంకా గట్టి పడుతుంది. ఇప్పుడు దీనిలో కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ వేసుకోండి. పైన నూనె కానీ నెయ్యి కానీ వేయడం వల్ల మనకి పాకం చల్లారిపోకుండా ఉంటుంది. అరిసెలు కూడా టేస్టీగా వస్తాయి. నెయ్యి వేస్తే నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటాయండి అరిసెలకి. ఇలా మూత పెట్టేసి పాకం ఆరకుండా ఉంచండి. కొద్దిగా చల్లారిన తర్వాత పిండి ముద్దని కొద్దిగా తీసుకొని ఆయిల్ కవర్ కానీ ప్లాస్టిక్ కవర్ కానీ తీసుకొని దానికి కొద్దిగా నూనె రాసి చిన్న ఉండల్లా చేసుకొని అరిసెల్ని ఒత్తుకోవాలి. మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఒత్తుకోండి. ఈ విధంగా ఒత్తుకున్న అరిసెని కాగిన నూనెలో వేసుకోండి. స్టార్టింగ్ నూనె బాగా కాగాలి. బాగా కాగిన తర్వాత మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ అరిసెలు రెడీ చేసుకోవాలి. ఇలా పొంగిన తర్వాత వెంటనే రెండో వైపు టర్న్ చేసుకోండి. ఎక్కువసేపు ఆయిల్లో వేయించకూడదు. అరిసెని తొందరగా కలర్ వచ్చేస్తుంది. రెండు వైపులు ఇలా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ని తీసుకోండి. అరిసె చాలా బాగా పొంగుతుందండి. మరీ ఎక్కువ ఫ్లేమ్లో ఉంచకండి, మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోండి. ఇలా తీసిన అరిసెని ఎక్స్ట్రా ఆయిల్ పోవడం కోసం ఈ విధంగా రంధ్రాలు ఉన్న చెక్కను తీసుకొని ఒత్తేస్తే ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే వచ్చేస్తుందండి. మీ దగ్గర ఈ చెక్క లేకపోతే టిఫిన్ బాక్స్ ఉంటుంది కదండి, దాన్ని రివర్స్లో పెట్టి పైన అరిసె వేసి నోటాతో ప్రెస్ చేస్తే ఎక్స్ట్రా ఆయిల్ వచ్చేస్తుంది. కింద ప్లేట్ ఉంచుకుంటే ఈ విధంగా అన్ని అరిసెల్ని రెడీ చేసుకోవాలి. చూసారు కదా, ఎక్కడ పగులు రాకుండా అరిసెలు చేసుకోండి. మందం అనేది ఈ విధంగా ఉండేటట్లు చూసుకోండి. అరిసెని వేసిన వెంటనే మీదన నూనె వేసుకుంటూ చేస్తే బాగా పొంగుతాయి. ఇలా రెండో వైపు కూడా టర్న్ చేసుకోండి. ఫ్లేమ్ మీడియం టు హై అడ్జస్ట్ చేసుకోండి. ఈ విధంగా కలర్ వచ్చిన వెంటనే నూనె నుంచి అరిసెని తీసేసుకోండి. వెంటనే ఈ చెక్క మీద వేసుకొని ఎక్స్ట్రా ఆయిల్ ఒత్తేసుకుంటే అస్సలు ఆయిల్ లేకుండా అరిసె చాలా బాగా వస్తుందండి. షేప్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటాయి, చాలా మెత్తగా ఉంటాయి. ఇప్పుడు నువ్వుల అరిసెల కోసం కొద్దిగా పెరుగు గిలకొట్టిని తీసుకోండి, అర స్పూను. దీనిలోనే 2 స్పూన్ల వరకు నువ్వులు వేసుకొని బాగా కలుపుకోండి. ఈ విధంగా నువ్వుల్లో పెరుగు కానీ మజ్జిగ కానీ కలపడం వల్ల నువ్వులు అరిసెలకి అతుక్కొనే ఉంటాయండి. ఫ్రై చేసినప్పుడు కూడా విడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు అరిసెల పాకంని ఈ నువ్వుల్లో అద్దండి. ఈ విధంగా నువ్వులు అన్నీ అంటిన తర్వాత అరిసెని పల్చగా ఒత్తుకోండి. మరీ పల్చగా కాకుండా మందంగా కాకుండా రౌండ్గా ఒత్తుకోండి. ఇలా ఒత్తిన నువ్వుల అరిసెని కూడా కాగిన నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చాలా బాగా పొంగుతాయండి ఈ నువ్వుల అరిసెలు కూడా. ఇలా పొంగిన తర్వాత వెంటనే రెండో వైపు కూడా టర్న్ చేసుకొని రెండో వైపు కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం అరిసెల పాకం కరెక్ట్గా చేసుకొని సేమ్ ప్రాసెస్లో చేస్తే అరిసెలు పూరీలాగా పొంగుతాయండి. కలర్ కానీ స్ట్రక్చర్ కానీ చాలా బాగా వస్తాయి. వెంటనే ఇలా చెక్క మీద వేసుకొని ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం ఒత్తేసుకోండి. ఈ అరిసెని ఒక చిల్లులున్న గిన్నెలోకి తీసుకుంటే ఏమన్నా ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నా కూడా మనకి కిందకి దిగేస్తూ ఉంటుందండి. ఇదే విధంగా మిగతా అరిసెలన్నిటిని రెడీ చేసేసుకోండి. చూసారు కదా, నువ్వుల అరిసెలు ప్లేన్ అరిసెలు ఈజీగా రెడీ చేసుకోవచ్చు. తక్కువ రెడీ చేసుకున్నా కూడా ఇప్పుడు పాకం లాస్ట్కి వచ్చేసరికి మనకి చల్లారి కొంచెం గట్టి పడుతుందండి. అలా వచ్చినట్లయితే 2 వేడి అరిసెల్ని ఆ పాకం మీద ఉంచితే ఆ వేడికి కొంచెం మెత్తబడుతుంది. ఇలా అరిసెలు వేయకపోయినా కూడా ఆ పిండిని 1-2 సార్లు చేత్తో బాగా కలిపినా కూడా మెత్తబడుతుందండి. మీకు అప్పుడు అరిసెలు చేసుకోవడం ఈజీగా ఉంటుంది. ఇలా ఉండ చేసుకొని ఇదే విధంగా అరిసెలు ఒత్తుకొని ఫ్రై చేసుకుంటే లాస్ట్కి వచ్చినా కూడా పాకం గట్టిపడినా కూడా మనకి అరిసెలు ఎక్కడ పాడవకుండా బాగా వస్తాయి. ఇదే విధంగా అన్ని అరిసెల్ని రెడీ చేసుకోండి. మొదటి అరిసె నుంచి చివరి అరిసె వరకు చాలా చక్కగా పొంగి
చాలా మెత్తగా వస్తాయండి. ఒక్క అరిసె కూడా పాడవదు. మీరు ఫస్ట్ టైం అరిసెలు ట్రై చేసినా కూడా చాలా చక్కగా వస్తాయి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడగండి. ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సింబల్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.